నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పెట్రోలు డీజిల్ మళ్ళీ భారీగా బాధుడండి. సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పెంచుతూనే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ కానీ దాని మీద ఉండే ఛార్జెస్ కానీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ భారంతో పెట్రోలు సామాన్య ప్రజలు నడుమించుతున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ భారీగా పెట్రోల్ బాధలు పెరిగిపోతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు పెరిగి అన్ని విధాల ప్రజలను నడుమునించుతున్నాయి ప్రభుత్వాలు. ఏమనంటే అంతర్జాతీయంగా ముడి చమురు పెరిగినాయని ఆ కారణాలు చూపించుకుంటూ పెట్రోలు, డీజిలు ఈ నెలలోనే 4 సార్లు పెంచారంటే మీరు ప్రజలు ఎలా అర్థం చేసుకోండి. ఎందుకంటే సామాన్య ప్రజలు నడుము ఎంచుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ పాడు తగ్గించి సామాన్య ప్రజలకు మేలు చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ మాకేం సంబంధం ఉంది, కేంద్రం పెంచుతుంది, మేమేం చేయగలుగుతామని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసి ఉండడం వల్ల ఈరోజు మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా సామాన్య ప్రజలకు ఇది ఒక ఇబ్బందికరంగా మారింది. ఈ నెలలోనే 4 తడవులు పెంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీగా పెరిగినాయి పెట్రోల్, డీజిల్ ధరలు. కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల వైపు మళ్ళట్లేదు. కేంద్ర ప్రభుత్వం పెంచింది అనే విధంతోనే వీళ్ళు చూస్తున్నారే తప్ప ఈ పెట్రోలు, లీటర్ పెట్రోలుకు ₹2.61, డీజిల్పై ₹2.71 పెంచారు. మళ్ళీ ఈ 2 వారాల్లోపే 4వసారి పెంచారు ఈ పెట్రోలు, డీజిల్ ధరలు. మొత్తంగా లీటర్కు ₹7.50 పెరిగింది ఇప్పటి వరకు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిన రోజే దేశంలో భారీగా పెంచేశారు పెట్రోలు, డీజిల్పై. ధరలు పెంచే మనిషి మళ్ళీ బాజారు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఎందుకంటే సామాన్యుల పొదుపును తగలబట్టడానికి మోడీ సర్కార్ పెట్రోల్ చల్లుతుంది అని ఖార్గే గారు చెప్తున్నారు. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఈసారి చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. సోమవారం లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 చొప్పున బాధేశాయి. 2 వారాల్లోపై 4వసారి ధరలు పెంచాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని 60 రోజులు హార్మోజును తెరుస్తారన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర దాదాపు 5% పడిపోయింది. అయినా పెట్రోల్ ధరలు పెంచేశారు. మరి ఏమి పరిస్థితి? 2.5 ఏళ్ల పాటు దేశంలో పెట్రోల్ ధరలు పెంచలేదు. చివరిసారిగా 2024లో సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోలు ధరలు లీటర్కు ₹2 చొప్పున తగ్గించారు. కాగా ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ధరలు పెంచేశారు. చూడండి, తాజాగా మనం పెట్రోల్ ధరలు చూస్తే లీటర్పై ₹7.50 పెరిగినట్లయింది. మళ్ళీ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.12, డీజిల్ వచ్చి ₹95.20, హైదరాబాద్లో పెట్రోల్ వచ్చి $115.58, డీజిల్ వచ్చి $103.74 చేరాయి. ఈ చూసుకుంటా పోతే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. సామాన్యులకు అయితే చాలా కష్టంగా ఉంది. ఇళ్లల్లో బండ్లు తీయాలంటే పెట్రోల్ ధరలు చూసి ఆగిపోతున్నారు. దీని ఫలితంగా సామాన్యులు జరిగిన వ్యాపారాలు కూడా సరిగా నడవట్లేదు. ఈ గ్యాస్ ప్రభావంతో చాలా హోటల్స్ అన్నీ మూసేశారు. సామాన్యుడు బతకడానికి కూడా ఈ పొద్దు హైదరాబాద్లో కష్టపడే పరిస్థితి వచ్చిందంటే సామాన్యుడు ప్రజలు ఎలా బతకాలి? ఏమి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి తప్ప
ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అనుకుంటూ టైంపాసులు చేసుకుంటూ పోతే సామాన్యుడు ఎలక్షన్ టైంలో కరెక్ట్గా అతను చూపిస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ సామాన్య ప్రజల బాధను చూడండి. పెట్రోలు డీజిలు ఈ వంతన పెరుగుతుంది, హోటల్లో గ్యాస్ దొరకటం లేదు, అన్ని విధాల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బతకడానికి కష్టంగా ఉంది. హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఏ వ్యాపారాలు సరిగా లేవు, రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల ప్రజలు కూడా అన్నిట్లో కూడా ఇబ్బంది అవుతున్నారు. గ్యాస్ ప్రభావంతో హోటల్లో చాలామందిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా అన్ని కష్టాలు ఏర్పడినాయి. ఒకప్పుడు హైదరాబాదులో అంటే ఎట్లాంటి వాడైనా బతకచ్చు అని చూపించిన హైదరాబాదు ఇప్పుడు హైదరాబాదులో బతకడమే కష్టము అనే విధంగా వస్తున్నారు. ఈ హోటల్ సరిగా నడవడం వల్ల స్విగ్గీ కానీ ఫుడ్ డెలివరీ బాయ్స్కి కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఈ పెట్రోల్ ఓ పక్క, డీజిల్ ఓ పక్క, గ్యాస్ ఓ పక్క, అన్ని విధాల సామాన్య ప్రజల మీద భారం పడుతుందే తప్ప పేదవాళ్ళు అలవటిస్తున్నారు. డబ్బులుండే మహారాజులు ఎంతైనా కొనుక్కుంటారు, కానీ సామాన్యుడు ఎలా బతకాలి, ఎలా చేయాలి? ఈ డీజిలు పెట్రోలు విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు దేశీయంగా సామాన్యుడి జేబీకి చిల్లు పెడుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ గ్లోబల్ ఆయిల్ సంక్షోభం ప్రభావంతో ఇప్పటికే పలు దేశాల్లో పెట్రోలు డీజిల్ ధరలు భారీగా పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా భారత్లోనూ ఇంధన ధరలు మంట మొదలైంది. గడిచిన 2 వారాల వ్యవధిలోని భారతీయ చమురు సంస్థలు 4 సార్లు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం చూసినాం. కానీ ఏపీ, తెలంగాణలో లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో అంటే చాలా కష్టంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇంధన ధరలు దాదాపు నిలకడగానే కొనసాగుతున్నాయి. ధరలు విపరీతంగా పెరగడం వల్ల కూడా సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈరోజు చూసుకుంటే పెట్రోలు 118 రూపాయల 39 పైసలు, డీజిల్ 106 రూపాయల 11 పైసలు ఉంది. ఈ విధంగా పోతా ఉంటే పెట్రోలు డీజిల్ మళ్ళీ ఎంత అవసరపడుతుందో ఏమో అనేది కూడా చూసుకుంటే హైదరాబాద్లో చూస్తే 115 రూపాయల 62 పైసలు, డీజిల్ 103 రూపాయల 76 పైసలు ఉంది. మళ్ళీ ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై అన్ని తావలా పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ పెట్రోలు డీజిల్ మోత వల్ల సామాన్యుడి ప్రజలకు కూడా అన్నిద్దరికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఈ రాష్ట్ర ప్రజలపై చాలా అవుతుంది. ఎందుకంటే ఈ పెరగడం వల్ల చాలా దేశంలో పెట్రోల్ మోత మోగింది. పెట్రోల్ లీటర్కు ₹2.61 పెంచడం, డీజిల్ ₹2.71 పెంచడం వల్ల చాలా ఇబ్బందిగా పడుతుంది. సామాన్య ప్రజలు బతకడం కూడా కష్టంగా ఉంది. ఈ పెట్రోలు మోస్తానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోలు మోగుతూ ఉంది. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు ఎందుకంటే సామాన్యుడు బాధుడు. మళ్ళీ పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు ఎట్లవుతున్నాయంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతవరకు పోతున్నాయంటే భారీగా పెరిగే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు బతకడం కూడా కష్టమైపోతుంది. ఓ పక్క గ్యాస్, ఓ పక్క పెట్రోలు, డీజిల్. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. సామాన్య ప్రజలకు నష్టం జరిగే దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు. 2 వీలర్ నడుపుకుండే ర్యాపిడ్స్ కానీ ఇట్లా చేసుకునే వాళ్ళకు కూడా చాలా చిన్న ఈ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, బండ్ల మీద తిరిగి మార్కెటింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ పెట్రోల్ డీజిల్ వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు చాలా ప్రమాదకరంగా మారింది ఈ పెట్రోలు డీజిల్. అన్ని విధాల ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, అందరికి కూడా ఈ గ్యాస్ ఓ పక్క, ఈ పెట్రోల్ ఓ పక్క. ఈ నెలలోనే 4 సార్లు పెంచారంటే లెక్కేసుకోండి. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, మనం ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు ప్రజలకు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా
దేశంలో బా ఇంధనం ధరలు పెంచుతున్నాయని చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఉండే రాష్ట్రాలు ఉండే సీఎంలు దాని మీద తగ్గించి సామాన్యులకు మేలు చేయాలనేదే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నాం, అది కడుతున్నాం, సామాన్యుడు బతకడానికి కూడా అనుకూలంగా లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రజలు హైదరాబాదులో ఒకప్పుడు చిరు వ్యాపారస్తులు అందరూ మంచిగా వ్యాపారాలు ఉండేవి. కానీ ఈ రియల్ ఎస్టేటు, ఈ గ్యాస్ ఓ పక్క, పెట్రోలు డీజిల్తో మొత్తం హైదరాబాద్లో చిరు వ్యాపారస్తులకు అందరికి కూడా కష్టంగా మారింది. దీన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలనేదే సామాన్య ప్రజల యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.